హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్లో నేనైతే కాడో చూపించబోతున్నాను. కాడో ఎలా తయారు చేసుకోవాలంటే మనము ఇంట్లో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ కాడోని అందరు తాగొచ్చు అనమాట. అంటే డెలివరీ అయిన వాళ్ళు స్పెషల్గా తాగితే వాళ్ళకి నడుము నొప్పులు తగ్గుతాయని అంటారు. నిజమే. ఇది నేను కూడా నా డెలివరీ టైంలో మా అమ్మమ్మతోనే చేయించుకొని మరీ తాగాను. 5-6 అలా కాడోస్ అయితే తాగానమాట. ఇది ఎలా తాగాలంటే పరుగడుపున తాగేసుకోవాలన్నమాట. కాడోనైతే ఏం తినకుండా. ఏమేం కావాలంటే కాడో కోసం ముందుగా బెల్లాన్ని అయితే ఇలా తురుముకోవాలి. మా అమ్మమ్మ ఇలా బెల్లాన్ని కట్ చేస్తుంది చూడండి. అండ్ ఆ తర్వాత బెల్లం సేమ్ క్వాంటిటీలో గీ కూడా ఉండాలన్నమాట. ఆవు నెయ్యితోనే చేసుకోవాలన్నమాట. ఇది నెయ్యి ఎంత యూజ్ చేస్తామో బెల్లం కూడా అంతే యూజ్ చేయాలన్నమాట. తర్వాత కాడో మసాలా అని ఉంటుంది. అందులో చాలా రకాలు ఉంటాయి. ఎక్కడన్నా షాప్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇది తాగితే ఎప్పుడు నడుము నొప్పి రాదని అంటారు. మా అమ్మమ్మ చేతితోని చాలా టేస్టీగా చేస్తుందని నేనైతే ఇలా చేయించుకుంటున్నా మా అమ్మమ్మతోటి. ఆమె ఎలా చేస్తుందో చూడండి. ప్రాసెస్ అయితే మా అమ్మమ్మ చాలా మంచిగా చేస్తుంది అండ్ తను చాలా బాగా చెప్తుంది. చూడండి, మా అమ్మమ్మ చేతితో కాడో అయితే ప్రిపేర్ చేయించబోతున్నాను. ఇది అందరికీ పర్ఫెక్ట్గా చేయడం రాదనమాట. మనకైతే రాదు. ఇది సేమ్ క్వాంటిటీలో ఏ టైంలో ఏ వాటర్ ఎలా పోసుకోవాలనేది మా అమ్మమ్మకే వస్తుంది. చూడండి తన మాటల్లో ఎలా చెప్తుందో. చెప్పు నాని, ఎలా చేస్తారు కాడో? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఏం జరుగుతుంది? अगली अगली गोड़ा काटनो, गोड़ा घी चूल्हे पर मेल देनो, मेल देता नहीं तो पानी बस गिलास घाल देनो, घाले गोड़े न घी भेड़ 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 मजार कोंगू आवत ना काय करो तो ताको मसालो घाल लो, काली मिर्चे शुंठी पिप्पल और भुकड़ी से घाल दे फेरनो, फिर 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 अतरा को तातो पानी घालो, एड़ घालो तो काढ़ो एगो कड़ दुखे नहीं, हाथ दुखे नहीं, कानपुर वजना हानु खाणो तो कड़ दुखे नहीं, फड़ी फूंक रहे मुझे रहे तातो पानी दिमाग हंगोली कर लो काढ़ो. कौन पिए वासु काढ़ो? पुणे पिए सारू कड़ दुखे डिलीवरी वजह को डिलीवरी दो पिए हानु खावा का तो कोई पिए खाओ कैसे पिए बलम रो को खावे लापसी गोटे ना काई करनो, घी डाल देनो, गोड़ डाल देनो, फिर में आटो घाल देनो, चावल आटो घाल देनो, पक्को नो फिर तातो पानी घाल देनो. वो भून में लापसी है नु. हाँ वो भून में लापसी है काई तो करता नहीं खा ले. చూడండి మా అమ్మమ్మ ఎలా చేసిందో కాడో అయితే. ముందుగా తను వేడి నీళ్ళు అయితే ఇలా ఉడకబెట్టేసుకొని సైడ్కి పెట్టేసింది. ఆ తర్వాత నెయ్యిని అయితే కాగబెట్టేసుకుంది అనమాట, ఆవు నెయ్యి. అండ్ నెయ్యి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని నెయ్యిని కూడా హీట్ చేసుకున్న తర్వాత వడగట్టుకుంది నెయ్యిని. ఇలా నెయ్యి ఎంత వేసుకుంటామో మా నాని అయితే కొంచెమే తీసుకుందనమాట క్వాంటిటీ. అంటే నా ఒక్కదాని కోసమే. బెల్లం కూడా కొద్దిగానే తీసుకుంది. అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో నెయ్యి బెల్లం కూడా అంతే తీసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎంతమందికి సరిపడా కావాలంటే మీరు అంత తీసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇలా నెయ్యిలో బెల్లం అయితే వేసుకోవాలి. వేసుకొని ఇది మంచిగా ఒక పొంగుతుంది అనమాట. ఇలా పొంగొస్తుంది బెల్లం అయితే మంచిగా పొంగేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. మనము కలుపుతూ ఉంటే మనకి మంచిగా కింద మాడకుండా అంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనమైతే ఇలా మా అమ్మమ్మ చూడండి ఇలా తిప్పుతూనే ఉంది, స్టాప్ చేయకుండా ఇలా కలుపుతూనే ఉంది. నెయ్యిలో అయితే మంచిగా బెల్లం అయితే ఉడికేసింది, పొంగు కూడా మంచిగా వచ్చింది. ఆ తర్వాతనేమో ఇలా మసాలా ముందే మా అమ్మమ్మ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుందనమాట. ఇలా మసాలా వేసుకుంది. అంటే కొంచెమే క్వాంటిటీ చేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుందనమాట. మీరు ఎంత తీసుకుంటారో అంత వేసుకోవచ్చు. మసాలా ఇందులో చాలా రకాలు ఉంటాయి.
అండ్ ఆ తర్వాత ఇలా కొంచెం కూడా స్టాప్ చేయకుండా ఇలా కలుపుతూనే ఉంది. తర్వాత మసాలా అయితే వేసుకున్నాం కదా, మసాలా కూడా అందులో పట్టాలన్నమాట. అది కలుపుతున్నప్పుడు ముందుగా మనం వేడి వాటర్ వేసుకోవచ్చు పక్కన పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా తీసుకొని ఆ వేడి నీళ్ళేమో ఇందులో వేసేసుకుంటుంది అన్నమాట. ఇది వేసేసుకున్నాక అప్పుడు మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి మనం, స్టాప్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ కాడో కర్రీగా టేస్టీగా రాదనమాట. మంచిగా కలుపుతూ ఉండాలి. మనకి ఎంత కావాలంటే మరీ ఎక్కువ వేసుకోవద్దు, వాటర్ తక్కువ వేసుకోవద్దు. మంచిగా కొంచెం లిక్విడ్ టైప్లో వచ్చే వరకు ఇలా వేసుకోవాలి వాటర్ అయితే చూసుకొని. తర్వాత కలుపుతూ ఉండాలన్నమాట. కొద్దిసేపు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి ఇలా దించేసుకోవాలి. కాడోనైతే ఇలా రెడీ అయిపోయింది చూడండి. చాలా హెల్త్కి మంచిది. మనకి నెయ్యి కూడా ప్యూర్ మంచిగా హెల్త్కి బాగుంటుంది తాగితే. కానీ సమ్మర్ కదా, మరీ ఎక్కువ డైలీ తీసుకోకుండా అప్పుడప్పుడు తీసుకోండి, నడుము నొప్పులు తగ్గుతాయి. అండ్ ఇది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇది ఎవరన్నా తాగొచ్చు అనమాట. అందరూ డెలివరీ అయినోళ్ళే అని స్పెషల్గా ఏం లేదనమాట. అండ్ ఆ తర్వాత నాకైతే ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తుంది మా అమ్మమ్మ. చూడండి, ఇలా కాడో నా ఒక్కదానికే చేసియమంటే చేసి ఇచ్చింది. చాలా మంచిగా చేస్తుంది మా అమ్మమ్మ అయితే. చాలా టేస్టీగా కూడా వస్తుంది. నేను ఎప్పుడన్నా కాడో చేపించుకోవాలంటే మా అమ్మమ్మతోనే చేపించుకొని తాగేస్తాను అన్నమాట. చూడండి, ఇలా రెడీ చేసింది. ఇది ఎప్పుడు తాగాలంటే మనము పరిగడుపుననే తీసుకోవాలన్నమాట. ఏం తాగకుండా చాయ్ వాటర్ అలా తీసుకోక ముందే ఫేస్ వాష్ చేసేసుకొని తాగాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది కాడో అయితే. ఇంకా ఇప్పుడు తాగడమే. చాలా టేస్ట్ ఉంటుంది. ఆవు నెయ్యి, బెల్లం అండ్ మసాలా అన్నీ. సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ. బంజారా వాళ్ళకైతే తెలుస్తుంది కాడో అంటే. అంటే మా దాంట్లో చాలా ఎక్కువ ఇలా యూస్ చేస్తామన్నమాట దీన్ని. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. నేనైతే ఇగో ప్లేట్లో తీసుకున్నాను కాడోని, ఇప్పుడు తాగుతాను చూడండి. అండ్ నాకైతే చాలా ఇష్టం కాడో అంటే. నా డెలివరీ టైంలో అయితే నేను బాగా తాగానన్నమాట. ఇలా తాగితేనే మంచిగా ఉంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడు. అండ్ చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఆవు నెయ్యి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, బెల్లం అంతా మసాలా అన్నీ. చూడండి, ఇలా నెయ్యి అయితే సైడ్కి చూడండి ఎలా మంచిగా కనిపిస్తుందో. నెయ్యి, బెల్లం అన్నీ మసాలాలన్నీ మెత్తగా దంచి వేసుకున్నారు. అండ్ ఆ తర్వాత నేనైతే తాగేసాను అన్నమాట. చూడండి, చాలా టేస్టీగా ఉంది. కాడో తాగడం వల్ల నడుము నొప్పులు ఏం రావు, జన్మలో ఇంకెప్పుడు రావు అని అంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇలా ఉందన్నమాట కాడో ఫైనల్గా. నేనైతే తాగేసాను వేడి వేడి, కొంచెం వేడి గరం ఉన్నప్పుడే. బాగుంది. నేను తాగుతుంటే ఇంకా మా అక్క బాబు వచ్చి పక్కన పిన్ని పిన్ని నాకు ఇయ్యవా అని అడుగుతుండు. నేను కూడా ట్రై చేస్తా బాగుందా అనేసి అడుగుతుంటే తనకు కూడా టేస్ట్ చూపిద్దామని ఇచ్చిన. చూడండి, బాబు అయితే బాగుందని అంటుంది. లాస్ట్కి అయితే తనకు కొంచెం ఇచ్చిన, బాగుందని అంటుంది. మొత్తం తాగేసిన్నాడు. నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి ఈ కాడో రెసిపీ అండ్ కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ బాయ్.